ఈ నిత్య జీవితంలో వాస్తవమే కదా. లోకం అనేది ఒక జారుడు బండ లాంటిది. అడుగులు సరిగా వేయకపోతే, అజాగ్రత్తతో ఉంటే, నిర్లిప్తతతో ఉంటే పడిపోవడం ఖాయమే. చాలామంది పడిపోయారు. అయితే నా కాలు ఎప్పుడైతే షివరవుతుందో లేదా నేను పడిపోతానేమోనని అనుకుంటున్నానో, నీ కృప నన్ను బలపరుస్తుంది ప్రభువా అంటే కీర్తనకారుడు దేవుని కృప మీద ఆధారపడుతున్నాడు. మీకు విషయం తెలుసా, దేవుని కృప మీద ఆధారపడే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన వారి యందు ఆనందించువాడై ఉన్నాడు. నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నేను పడిన కష్టం, నేను చెమటోడ్చి సాధించిన విజయం అని కొన్నిసార్లు గర్వంగా హంభావంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే దేవుని బిడ్డలు, ఇది నా దేవుని వలన సాధ్యమైంది, మాకేదైనా సామర్థ్యం ఉంది అంటే అది కేవలం మా దేవుని దగ్గర నుండి వచ్చిన సామర్థ్యమే అని పౌలు గారు అన్నట్టుగా దేవునికి ఘనతనివ్వడం, ఆయనకు మహిమను ఆపాదించడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని నేను అంటలేదు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన కాన్ఫిడెన్స్ దేవుని మీద ఉండాలి. ఆ తర్వాత మనందరం కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. సమాజంలో మనందరం కూడా గౌరవప్రదంగా బ్రతకాలి, డిగ్నిఫైడ్గా మనం ఉండాలి. ఇవన్నీ నేను కాదంటలేదు, కానీ క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత, క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడి ఉందంటే సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లించడంలో. ఆయన కదా మనకు సహాయం చేసింది, ఆయన కదా మనల్ని నడిపిస్తుంది. ఆ కారణాన్ని బట్టి ఎప్పుడైనా అపవాది మీలోనికి గర్వాన్ని తీసుకొస్తుంటే, అహంభావన తీసుకొస్తుంటే వాటిని ప్రక్కన పెట్టి నేను నేటికి నిలబడి ఉన్నాను అంటే, ఆయన కొరకు వాడబడగలుగుతున్నాను అంటే, ఆయన మహిమార్థమై జీవించగలుగుతున్నానంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కెన్ యూ అడ్మిట్ దట్ టుడే? ఈరోజు నువ్వు ఈ విషయాన్ని ఒప్పుకోగలవా? దేవా, నీ కృప ద్వారానే ఇది సాధ్యమైంది. నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అది కేవలం నీ కృప. కుటుంబంలో ఐక్యతను కాపాడుకోగలుగుతున్నా అంటే అది కేవలం నీ కృప. నేను ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా ఉండగలుగుతున్నానంటే అది కేవలం నీ కృప నాయన. లోకమంతా శరీరాశతోనూ, నేత్రాశతోనూ, జీవపడంబంతోనూ అత్యధికంగా నిండిపోయిన ఈ ప్రపంచంలో దేవుని కొరకు మనం జీవించగలుగుతున్నామంటే దేవుడు మనలను బలపరుస్తున్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి. చూడండి, కొన్నిసార్లు నీ కృప నన్ను బలపరుస్తున్నదనే మాట, అక్కడ కృప అన్న చోట హిబ్రూలో కెసెద్ అనే పదం ఉపయోగించబడింది. కెసెద్ అనగా మర్సీ, దేవుని దయ. ఆ తర్వాత అనుగ్రహం. దేవుడు అనుగ్రహ ఐశ్వర్య సంపన్నుడు. ఆయన కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు కదా.